న్యూస్ 360కి స్వాగతం. జనతా గ్యారేజ్లో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా లేదా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఒక మంచి చర్చను చేపట్టాం. మనం ఈ చిత్రం చూసినంత మాత్రానే, తిరుమల తలుచుకున్నంత మాత్రానే, తిరుపతి వెళ్ళినంత మాత్రానే జన్మ ధన్యమైనట్టుగా మనం భావిస్తాం. హిందూ సోదరులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఎప్పుడొచ్చినా మొట్టమొదటిగా వారు కోరుకునేది వారి తల్లిదండ్రులను, ఇతరులను చూసిన తర్వాత వెనువెంటనే తిరుమల వెళ్ళొద్దామని అంటుంటారు. అంతటి ప్రాశస్తం గల తిరుమల ఈ రోజున చర్చనీయాంశంగా ఎందుకు మారింది? ఎన్నోసార్లు చర్చించిన మీదట కూడా తిరుమల ప్రాశస్తం గురించి, తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు గురించి చర్చించుకున్నాం తప్ప వారి ఉన్నతి గురించి, అన్నమాచార్య గీతాల గురించి, ఆలాపన చేసిన వారి గురించి కూడా మాట్లాడుకున్నాం. మెట్టు మెట్టుకి దేవతలు ఉంటారు, చెట్టు చెట్టుకి ఋషులు ఉంటారు. ఇప్పటికి కూడా అనేక మంది తపస్సు చేసుకుంటూ ఉంటారని నానుడి. ఒక్కసారి తిరుమల కొండ చూసినంతనే అన్ని పాపాలు పోతాయి అనుకుంటుంటారు. అక్కడ గరుత్మంతుడు కనిపిస్తుంటాడు, దేవదేవాదులు కనిపిస్తుంటారు. ఒక్కసారి తిరుమల ప్రవేశించినంత మాత్రాన సర్వ పాపములు పోతాయని హిందువులు విశ్వసిస్తూ ఉంటారు. అలాంటి దేవదేవుడి గురించి ఈ రోజున చర్చనీయ ఎందుకు వచ్చింది? అసలు ఏం జరుగుతోంది? తిరుమలలో అపవిత్రత ఎందుకు జరుగుతోంది? లడ్డూల విషయం ఒకటి, మిగతా విషయాల సంగతి ఏంటి? అక్కడ అన్య మతస్థులు కూడా చాలామంది ఉంటుంటారనే నానుడి మనకు తెలుసు. అంతేకాకుండా తిరుమలలో అవినీతి కూడా ఎక్కువైపోయింది. సాధారణ వ్యక్తులు కూడా, ఏమాత్రం భక్తి విశ్వాసాలు లేని వాళ్ళు కూడా అక్కడ పోస్టింగ్ సాధించుకుంటున్నారు. తిరుమలలో పోస్టింగ్ రావాలంటే ఎన్నో రికమెండేషన్స్, కానిస్టేబుల్ దగ్గర నుంచి మిగతా అత్యున్నత స్థాయి వరకు కూడా ఇలా ఉంటుంది అని భక్తులు అనుకోవడం పరిపాటైపోయింది. ఒకప్పుడు ఎలా ఉండేది? కేవలం భక్తి పార్వేశంతో ఉన్నవాళ్ళు మాత్రమే అక్కడ ఈవోలుగా, టీటీడీ అధిపతులుగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పోస్టింగ్లు ఇచ్చుకుంటున్నారు. ఇది కరెక్టేనా అని భక్తులు ఆలోచిస్తున్నారు. ఇవాళ నేటి సబ్జెక్టుకు వచ్చినట్టయితే లడ్డూలో మరి కల్తీ జరిగింది. ఏం కల్తీ జరిగింది? కేవలం మరి నెయ్యిలోనే కల్తీ జరిగిందా, లేక ఇంకేమన్నా కల్తీ జరిగిందా అన్నదానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంది ఏ పని చేయరు. అసలు వారికి పునర్జన్మ ఇచ్చింది కూడా అలిపిరి సంఘటనే, మనందరికీ కూడా తెలుసు. వారు చిత్తూరు జిల్లా వాస్తవ్యులు. చంద్రగిరి శాసనసభ్యునిగా 1978లో వారు అక్కడి నుంచి గెలుపొందారు. తిరుమల గురించి, తిరుపతి గురించి, శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి చంద్రబాబు నాయుడు గారికి చెప్పాల్సింది ఎవరు అవసరం లేదు. వారికి తెలియని అంశం అంటూ లేదు. వారు ముఖ్యమంత్రిగా ఎటువంటి వ్యాఖ్యలు చేశారో మనం చూసాం. జంతు మరి సంబంధించిన ఆయిల్ కలిసిందేమో అన్నారు. నేచురల్గా మాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కులం గురించి, మతం గురించి, ప్రాంతం గురించి అసలు మాట్లాడరు. వారికి ఎప్పుడు చూసినా స్త్రీలను ఎలా రాజకీయాల్లో పైకి తెద్దాం, బలహీన వర్గాల్ని ఎలా రాజకీయంగా పైకి తెద్దాం అని ఆలోచిస్తారు తప్ప మతం గురించి, కులం గురించి, ప్రాంతం గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. అలాంటి ముఖ్యమంత్రి గారు కూడా దీని గురించి వ్యాఖ్యానించారంటే ఎంత ఘోరాలు జరిగి ఉంటాయో మనకిట్టే అర్థమవుతోంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా జనరల్గా అడ్మినిస్ట్రేషన్ గురించి, కొత్తగా ఉప ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఎలా రాష్ట్రాన్ని బాగు చేద్దాం, ఎలా ముందుకు తీసుకెళ్దాం, భారతీయ జనతా పార్టీతో కలిసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలా నిధులు తీసుకొద్దాం అని ఆలోచిస్తారే తప్ప ఇటువంటి వారు కూడా ఆలోచించరు. కానీ ఎక్కడో వారికి కొన్ని సంఘటనలు తెలిసొచ్చాయి, కొన్ని వార్తలు తెలిసొచ్చాయి, కొన్ని నివేదికలు తెలిసొచ్చాయి. కాబట్టి స్పష్టంగా వారిద్దరూ కూడా తిరుమల గురించి మాట్లాడటం జరిగింది. వారు ఏం మాట్లాడారో చూసిన తర్వాత మనం సబ్జెక్టులోకి వెళ్దాం. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు బయట అయ్యండి. వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతకు కూడా కారణం 300 సంవత్సరాల నుంచి ఈ వెంకటేశ్వర స్వామి లడ్డు ఒక రెసిపీ, అది తయారు చేసిన విధానం, అందులో వాడే పోషక పదార్థాలు ఏది కూడా ప్యూర్గా ఉంటాయి. ఎక్కడ కూడా నాణ్యత లేని సరుకులు ఎప్పుడూ వాడరు. ఇచ్చేవాళ్ళు కూడా ఒక పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు. దేవునికి ఇస్తున్నాం కాబట్టి పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు. అందులో కూడా మీరు చూస్తే ఆ ప్రసాదం అన్ని ఇంటిలో తీసుకొచ్చి పెడితే ఒక మంచి వాసనతో ఉంటుంది.
ఒక్క లడ్డే కాదు, జిలేబీ కానీ, వడ కానీ, లేకపోతే అక్కడ పొంగల్ కానీ, దేనికదే ప్రత్యేకత. నాకు ఒక అనుభూతి కూడా అక్కడ పోయినప్పుడు, కొండపై తిరుమల పైన భోంచేస్తే అక్కడ చేసే వంటలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి. ఈ లడ్డు కూడా మీరు చూస్తే చాలా డిమాండ్, వెంకటేశ్వర స్వామి లడ్డుకు చాలా డిమాండ్. 155 గ్రాములు తయారీకి 40 గ్రాములు ఆవు నెయ్యి, 40 గ్రాములు శనగపిండ, ఇతర దిగుమతులు కలిసి 70 గ్రాములు మొత్తం ఉపయోగించి ఒక నాణ్యత, సువాసన, అందులో వేసే పదార్థాలన్నీ యూనిక్గా ఉంటాయి. దీన్ని జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా రిజిస్ట్రేషన్ చేసి 2009లో పేటెంట్ రైట్ కూడా పొందారు. అంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎవ్వరూ కూడా కాపీ చేయడానికి వీలు లేదు. చాలా మంది ప్రయత్నం చేశారు, ఎంతో మంది ప్రయత్నం చేశారు, కానీ ఎవ్వరు దాన్ని యాజ్ ఇట్ ఈస్ చేయలేకపోయారు. అంటే వెంకటేశ్వర స్వామి మహత్యం ఉంది కాబట్టి అక్కడ తయారు చేసే వాళ్ళందరూ డెడికేషన్తో పనిచేస్తారు కాబట్టి ఇచ్చే దాతలు కూడా విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, ఏ ఇంగ్రీడియంట్స్ ఇచ్చినా ఏది సరఫరా చేసినా చేస్తారు కాబట్టి ఆ పవిత్రత వచ్చింది, దానికి ఒక ప్రత్యేకత వచ్చింది. అలాంటి ప్రత్యేకత ఉండే ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర వీళ్ళు వస్తారే ఇష్టానుసారంగా చేశారు. మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద వ్యాఖ్యానించారు. వారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. కానీ ఈ రోజున మేము ముందు నుంచి తెలియజేస్తానే ఉన్నాం, చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి, సరిగ్గా లేవు, ప్రసాదం నాణ్యత పోయింది, డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, రిసిప్ట్లు ఇవ్వట్లేదు, అసలు టీటీడీ మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మేము చాలాసార్లు అనుకుంటా ఉన్నాం. కానీ ఈ స్థాయిలో కల్తీ జరుగుద్దని, కల్తీ ఉంటుంది, ఫుడ్ అడల్ట్రేషన్ ఉంటుంది, చేసే తిండిలో కల్తీ ఉంటుంది, అన్ని దేవాలయాల్లో కూడా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న చర్చ బయటకు వచ్చింది ఈ రోజు. ముఖ్యంగా తిరుపతి లడ్డు ప్రసాదాన్ని, మహాప్రసాద శ్రీవారి మహాప్రసాదానికి సంబంధించి సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ ఆఫ్ ద నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వారికి శాంపుల్స్ పంపిస్తే ఇది వాళ్ళు తెలియజేసింది, స్వామివారికి సహజంగా నెయ్యిలో కల్తీ, వ్యాపారులు కల్తీ చేసేది ప్లాంట్ బేస్డ్ కల్తీ జరుగుతూ ఉంటుంది, అదే తప్పు. అలాంటిది దీంట్లో ప్రత్యేకించి తెలియజేసింది సోయాబీన్ ఉంది, సన్ఫ్లవర్, ఆలివ్ ఆయిల్, రేప్ సీడ్, లిన్సీడ్, వీట్ జామ్, మేజ్ జామ్, కాటన్ సీడ్, కోకోనట్, పామ్ ఆయిల్తో పాటు ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, లాట్. ఫిష్ ఆయిల్ మీకు తెలిసిందే, చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె. బీఫ్ టాలో అంటే మనకి పశువు సంబంధించిన కొవ్వు. అలాగే లాడ్ అంటే మన పందికి సంబంధించిన కొవ్వుని. ఇవి ఎక్కువ ఉన్నాయి. కారణం ఏంటంటే శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. రామజన్మ అయోధ్య ఇప్పటి వరకు మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు విన్నాం, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు విన్నాం. దీనికి ప్రతిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఒకసారి చూసిన తర్వాత మనం సబ్జెక్ట్కి వెళ్దాం. చివరికి 100 రోజుల పాలన మీద, చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే, నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అన్న ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి. నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే, ఒకవైపున 100 రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుచుతూ ఉన్నారు. ఏమైనా మా సూపర్ 6లు, ఏమైనా మా సూపర్ 7లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. నిజంగా ఈ కట్టుకథ ఎంత దుర్మార్గము అనేది
ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే, నాశరికమైన ఇంగ్రీడియంట్స్ వాడారని, తిరుపతి లడ్డులో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన ఇది ఇప్పటి వరకు మనం ప్రతిపక్ష నాయకుడు ఏం మాట్లాడారో కూడా మనం చూసాం. అయితే తిరుమలలోనే ఇటువంటి అపచారం ఎందుకు జరుగుతోంది అని ఆలోచించే లోపల చాలా దేవాలయాలు కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పి కొంతమంది నాయకులు కూడా ప్రకటిస్తూ ఉన్నారు. ఒకటి మంచి మాత్రం జరిగింది. హిందూ మతం గురించి హిందువులంతా కూడా ఆలోచించే స్థితికి ఈరోజు వచ్చారు. అన్య మతస్థులు కానీ ఇతర మతస్థులు కానీ ఎవరో ఏమనడం లేదు. వారిని కూడా సోదరభావంతో మనం చూస్తూ ఉంటాం. కానీ నిజంగా వారందరూ కూడా మన అలాగే చూస్తున్నారా? ఇక్కడ ఎవరి మత విశ్వాసాలు వాళ్ళవి. కానీ హిందువుల్ని మిగతా మతస్థులు అంత బాగా చూస్తున్నారా? ఎక్కడ అనిపించట్లేదు. భారతదేశంలో హిందువులు ఎక్కువగా ఉంటారు, మైనారిటీ సోదరులు ఆ తర్వాత ఉంటారు. కానీ హిందువులకి మాత్రం హక్కులు తక్కువగా ఉంటాయి. మొన్న మధ్య సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నా ఎదురుగా ముగ్గురు కూర్చున్నారు, ఒక హిందువు, ఒక ముస్లిం సోదరులు, ఒక క్రిస్టియన్ సోదరులు. కొంతకాలానికి వాళ్ళంతా చదువుకున్నారు. 10th క్లాస్ అయిన తర్వాత వాళ్ళిద్దరికి కూడా ఫ్రీ సీట్స్ వచ్చాయి. ఎలాగంటే మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు కాబట్టి క్రిస్టియన్స్కి వాళ్ళ కాలేజీలో సీట్ వచ్చింది, ముస్లిం సోదరుడికి వాళ్ళ కాలేజీలో సీట్ వచ్చింది. ఎటుకూడి హిందువుగా ఉన్న వాళ్ళకి మాత్రం డొనేషన్ కట్టాలనో మెరిట్గానో రాలేదు. అయ్యో నేను కూడా మతం మారితే పోయేది కదా, మతం మారి ఉన్నట్టయితే నాకు కూడా సీట్ వచ్చేది కదా అని చెప్తున్నారు. అంటే ప్రభుత్వమే పురమాయిస్తోంది, చట్టాలు పురమాయిస్తున్నాయి, మన విధానాలు అలా ఉన్నాయి. అంటే హిందువులంతా కూడా వేరే మతాలకు వెళ్తే తప్ప భవిష్యత్తు లేదా అన్న పరిస్థితి కూడా దాపురిస్తుందా? అక్కడి నుంచి ఈ రోజున హిందూ సోదరులు సోదరిమణులు ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మం గురించి, దేవతల గురించి, దేవుళ్ళ గురించి, అనుసరించిన విధానాల గురించి వారి పిల్లలకు ఏం చెప్పాలి? నేను ఎన్నోసార్లు చెప్పాను, రామాయణం, మహాభారతం, భాగవతం ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పండి. వాటిలో ఉన్నయే ఇప్పుడు జరుగుతుంటాయి. మహాభారతంలో అన్నదమ్ములు ఎందుకు కొట్టుకున్నారు, శకుని పాత్ర ఏంటి, శ్రీకృష్ణుడి పాత్ర ఏంటి, ఎందుకు అర్జునుడు మాత్రమే యుద్ధం చేయగలిగాడు, ప్రతిదీ కూడా ఒక్కసారి ఆ గ్రంథాలు చదివితే మనకు జీవన సత్యం అలవాటవుతుంది. మొన్న ఈ మధ్య నేను యూకే వెళ్ళినప్పుడు కూడా అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికన్నా ఎక్కువ పూజలు చేస్తున్నారు, ఇక్కడికన్నా ఎక్కువ దేవతలు దర్శించుకుంటున్నారు. పిల్లలకి డ్యాన్సులు నేర్పుతున్నారు, భరతనాట్యం నేర్పుతున్నారు, పాఠాలు నేర్పుతున్నారు, పాఠాలు నేర్పుతున్నారు. అది కదా భారతీయ జీవన శైలిని మన విదేశాంగులే నేర్చుకుంటుంటే భారతీయులకి ఏమైంది? అసలు ఈ డిబేట్ మరి ఇవాళ చేయాల్సి రావడం నిజంగా కూడా బాధగా ఉన్నప్పటికీ కూడా తప్పడం లేదు. హిందూ సోదరులంతా ఒకటిగా ఉండండి, మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని మీరు రక్షించండి, ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ఆ దేవదేవుడి పాదాలు తాకితే చాలు, దర్శిస్తే చాలు, మనకి సర్వ పాపాలు పోతాయి కదా. అందుకే ఈ రోజున జనతా గ్యారేజ్ న్యూస్ 360లో ఈ డిబేట్ మనం ఎన్నుకున్నాం. దీనికి మనకు శ్రీనివాసానంద సరస్వతి గారు సాధు పరిషత్ అధ్యక్షులు పూజనీయులు వారున్నారు. అలాగే ఆనం వెంకటరమణారెడ్డి గారు ప్రముఖ టీడీపీ నాయకులు, మరికొద్దిసేపట్లో కీర్తన మేడం జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అలాగే ఓవి రమణ గారు మాజీ టీటీడీ సభ్యులు. ముందుగా ఆనం వెంకటరమణారెడ్డి గారు, నాకు దాదాపు 39 సంవత్సరాల నుంచి వారి కుటుంబం కానీ, వారి వంశం కానీ, వారి ఉన్నతి కానీ నాకు బాగా తెలుసు. నా డిబేట్స్లో నేను ఎక్కడ పనిచేసినా, ఇంతకుముందు పనిచేసిన ఛానల్స్లో కూడా వారి డిబేట్స్కి వచ్చి నా విలువను పెంచారు, నా ఉన్నతిని పెంచారు. నాకు తెలియరాని సబ్జెక్ట్స్ కూడా ఫోన్లో కూడా ఎన్నో మాట్లాడుకున్నాం. అలాంటి వారు నా మొట్టమొదటి ఈ న్యూస్ 360లో నేను కోరుకున్నాను. వారు జాయిన్ అయినందుకు ప్రత్యేక ధన్యవాదాలు వారికి. అలాగే శ్రీనివాసానంద సరస్వతి గారు, మేము కూడా ఎన్నో డిబేట్ చేశాం. హిందూ మతం గురించి, హిందూ ధర్మం గురించి, ధార్మికత గురించి వారు చెప్పడమే కాకుండా వారు నిజాలు చెప్తున్నప్పుడు, వాస్తవాలు మాత్రమే చెప్తున్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూసాం. గత ప్రభుత్వంలో వారు భూమిని లాక్కోవడానికి ట్రై చేశారు, వారిని వెకేట్ చేయించడానికి ట్రై చేశారు, వారి దగ్గరికి భక్తులను రాకుండా చేశారు. ఎన్ని ఇబ్బందులు పడ్డా ధర్మం కోసం నిలబడ్డా చాలా అతి కొద్ది మందిలో స్వామి గారు ఒకరు వారు ఉన్నారు. అలాగే కీర్తన్ గారు కూడా
మరి మాకు సన్నిహితురాలు, జనసేన పార్టీలో పదవి వచ్చినా లేకపోయినా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం, ఒక మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం అని 4 సంవత్సరాలు కష్టపడి పైకొచ్చిన మహిళ. అలాగే ఓవి రమణ గారు కూడా మాజీ టీటీడీ సభ్యులు, క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వాళ్ళు. వీరంతా కూడా ఇవాళ వచ్చిన నలుగురు కూడా మనకి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు, అన్ని వ్యవహారాలు దగ్గరుండి చూసిన వాళ్ళు. ముందుగా స్వామి గారు నమస్కారం. నమస్తే అండి సాంబశివరావు గారు. స్వామి గారు, ఎన్నోసార్లు మనం తిరుమల గురించి మాట్లాడుకున్నాం, తిరుమలలో ఎలా సరిదిద్దాలు కూడా మాట్లాడుకున్నాం. ముందుగా మీరు మాట్లాడితే తర్వాత వెంకటరమణారెడ్డి గారికి ఇస్తాను. చాలా సంతోషం సాంబశివరావు గారు. ఈ హిందుత్వాన్ని మీరు ఎన్నో డిబేట్స్ పెట్టి హిందువుల కష్టకాలంలో, హిందూ ధర్మం ఇబ్బంది పరిస్థితుల్లో, మన దేవాలయం మీద దాడులు జరుగుతున్నప్పుడు హిందూ ధర్మాన్ని మంట కలిపేటటువంటి పరిస్థితుల్లో కూడా అండదండలుగా నిలబడి మీరు మీ గొంతుకు ఇచ్చారు. హిందువులందరినీ కూడా బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చారు. సాంబశివరావు గారు, మీరు ఎక్కడున్నా కూడా మీతో పాటు మేము ఉంటాం. మీ రుణం హిందూ సమాజం ఎప్పుడు కూడా తీర్చుకుంటుంది. ఎవరు మన మీడియాలో మీలాంటి హిందుత్వం కోసం పరితపించే వ్యక్తులు చాలా అరుదుగా ఉన్నారు. అందులో మీరు అగ్రగాములు. తప్పనిసరిగా మీరు చేసే ప్రతి కార్యక్రమానికి మేము ఎప్పుడు తోడుగా ఉంటాం సాంబశివరావు గారు. మీరు ముందుగా చెప్పేటట్టుగా మరి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ్వర సమోదేవో నా భూతో నా భవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవం, కలియుగ వైకుంఠంగా పూజలు అందుకునేటువంటి ఆ వెంకట నాయకుడు, ఆయన పేరు చెప్తేనే చాలు మరి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, హిందువులు ఎక్కడున్నా, భారతీయులు ఎక్కడున్నా ఆ గుండెలన్నీ కూడా వెంకటేశ్వర స్వామి భక్తితో నిండిపోతాయి. అలాంటి దివ్యమైన క్షేత్రం, అది ఒక ధార్మిక క్షేత్రం, అది ఒక ఆధ్యాత్మిక నిలయం, ప్రపంచ పుణ్యక్షేత్రం. అటువంటి పుణ్యక్షేత్రాన్ని గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాంబశివరావు గారు ఏ గ్రామంలో వ్యక్తిని అడిగినా, ఏ పల్లెల్లో వ్యక్తిని అడిగినా, తెలుగువారు ఎక్కడుండి ఫోన్ చేసి ఒక ఫోన్ కాల్తో అడిగినా చాలా బాధపడిపోతున్నారు. గత 5 ఏళ్ళ నుండి మనం ఎన్నో డిబేట్లు పెట్టాము. సాంబశివరావు గారు, ఆ భక్తులు ఇచ్చిన లడ్డూలు ఇంటికి తేవగానే పగిలిపోతున్నాయి, ఆ సువాసన పోయింది. ఎవరైనా ఇంట్లో ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం, లడ్డూ ప్రసాదం ఉంటే ఇట్టే చెప్పేసేవారు, మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఉండేటట్టుగా ఉందండి, మాకు కొద్దిగా ఇవ్వండి అని. అంతటి పరిమళం, అంతటి సువాసన, అంతటి పవిత్రత. మరి 320 రూపాయలకి ఈరోజు మనం నెయ్యి కొనుక్కుంటే మార్కెట్లో ఎంత విలువ? 320 రూపాయలకి వీళ్ళు కోట్ చేసి అటువంటి చవకబారు మరి 320 రూపాయలకి ఎవరిస్తారు సాంబశివరావు గారు నెయ్యి? ఇది సాధ్యమా? అంటే ఏ కల్తీ లేకపోతే, అందులో ఏ కొవ్వులు కలిపకపోతే, అందులో ఏ జంతువుల తాలూకా రకరకాల నూనెలు అందులో కలపకపోతే ఆ నెయ్యి తక్కువగా 320 రూపాయలకి ఇవ్వగలరు. ఈ విధముగా వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశారు, హిందువుల గుండెల్ని గాయపరిచారు, హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నారు. గత 5 ఏళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని ఒక వ్యాపార కేంద్రంగా, మరి ఆ ప్రభుత్వానికి ఒక లిమిటెడ్ కంపెనీగా, ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నారు తప్ప ఎక్కడా కూడా వెంకటేశ్వరం క్షేత్రానికి విలువనివ్వలే. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉండే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తిరుమల వస్తే ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టలే. అప్పుడే అర్థమైంది, ఆ డిక్లరేషన్ మీద సంతకం పెడితే వెంకటేశ్వర స్వామిని నేను దైవముగా అంగీకరిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను, భావనతో వెళ్తున్నానని సోనియా గాంధీ గారు పెట్టారు. అబ్దుల్ కలాం గారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు. ఎంతోమంది ఇతర దేశాల నాయకులు వచ్చేటప్పుడు శ్రీలంక నుండి కానీ, నేపాల్ నుండి కానీ, భూటాన్ నుండి కానీ ఎంతోమంది వచ్చి ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళారు. అంత ఆ విశ్వాసంతో ఉండవలసిన ముఖ్యమంత్రి కనీసం వెంకటేశ్వర స్వామి డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదంటే ఆ రోజే మనకు అర్థమైంది, ఈయనకి వెంకటేశ్వర స్వామి వైభవాన్ని ఈయన గుర్తించడం లేదు, గౌరవించడం లేదు, కాబట్టి క్షేత్రాన్ని ఈయన పాడు చేసేస్తాడు అనేటువంటి ఆలోచనలు అప్పుడే సాధు సంతులు, హిందూ బంధువులు అందరూ వచ్చారు. చివరికి మనం ఊహించిందే జరిగింది. ఒక్కరోజైనా ఆ తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలకి భార్యను తీసుకొని వచ్చాడా జగన్మోహన్ రెడ్డి, సాంబశివరావు గారు? మొన్న చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే కుటుంబ సమేతంగా భార్యతో పాటుగా దర్శనానికి వెళ్ళారు. అది కదా హిందూ ధర్మం, అది కదా వెంకటేశ్వర స్వామి అక్కడ ఆచారాన్ని గౌరవించడం.
అటువంటి ఆచారాలు తిలోదకాలు ఇచ్చి చివరికి ఎంత దిగజారుడుతనం అంటే అది ఒక కూరగాయల మార్కెట్ల సుబ్బారెడ్డి టీటీడీ ధర్మకర్త మండలి మీటింగ్లో ఆ తోమాల సేవ ఎంత చెయ్యండి, టిక్కెట్లు ఎంత ఉందా దానికి 1000 పెంచండి, లడ్డూల ధరలు పెంచండి అంటూ బహిరంగంగా విచ్చలవిడితనంగా పరితగించి అంతటి దారుణాలు కొడిగట్టారు. చివరికి అది వ్యాపార కేంద్రంగా మార్చి కనీసం చంటి పిల్లలకి కూడా పాలు ఇవ్వలేని దుస్థితికి దిగజారి చేశారు. ఏడుస్తున్న చంటి పిల్లలు వాళ్ళకి పాలు ఇవ్వలేరు, తల్లులకి కనీసం పులిహారి ప్రసాదం కూడా ఇవ్వలేనటువంటి దుస్థితికి దిగజారి చేశారు. ఎంతటి దారుణం అంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదం అన్న ప్రసాదం వెళ్ళి ఏమాత్రం దొరికితే చాలు జన్మ ధన్యమైపోయింది అనుకుంటాం. అటువంటి ప్రసాదంలో పురుగులు పట్టినటువంటి ఆ బియ్యాన్ని అన్నాన్ని వడ్డిస్తే భక్తులు ఆక్రోశంతో ఆక్రందన చెందారు, కన్నీరు పెట్టారు. డౌన్ డౌన్ జగన్, డౌన్ డౌన్ ఈవో అంటూ అర్థనాదాలు చేశారు. అయినా ఇది పాలకులకి వినిపించలేదు. సాంబశివరావు గారు స్వామి గారు అకృత్యాలు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. వెంకటరమణారెడ్డి గారు నమస్కారం సార్. సార్ వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్. అండ్ మా పెద్ద ఆయన మా కుటుంబానికి చాలా దగ్గర వ్యక్తి, నేను అభిమానించే ప్రేమించే వ్యక్తి మా సాంబశివరావు గారు మళ్ళీ స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అన్ని విధాలుగా మీరు సక్సెస్ కావాలని మా పార్టీ తరఫున మీరు చేసిన జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం గత 5 సంవత్సరాలుగా మేము ఎప్పటికీ మర్చిపోలేం. మీ ఎన్డీఏ కూటమి గెలుపులో మీ పాత్ర, అదే విధంగా మీరు చేసిన పోరాటం, చేసిన తప్పుల్ని ఏ విధంగా బయటపెట్టి ఎంత గట్టిగా మాట్లాడారో మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలిపినా తక్కువ సార్. చాలా ఆనందంగా ఉంది సార్. నేను మీ ఫస్ట్ డిబేట్ లో కొత్త ఛానల్లో రావడం. వెంకటరమణారెడ్డి గారు అందుకని ఈరోజు వెంకటరమణారెడ్డి గారు దేవదేవుని పేరు, శ్రీనివాసానంద సరస్వతి గారు దేవదేవుడి పేరు. మీరందరూ కూడా దేవుణ్ణి ఎలా చూసుకుంటారో, హిందూ ధర్మాన్ని ఎలా పాటిస్తారో స్పష్టంగా తెలుసు నాకు. అంతేకాకుండా మీ కుటుంబం కూడా పూర్తిగా తెలుసు కాబట్టే మీరంటే మాకు బాగా ఇష్టం, నెంబర్ 1. తర్వాత ఈరోజు విషయానికి వచ్చినట్టయితే నాకు 40 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు పరిచయం. ఏనాడు కూడా ఇటువంటి వ్యాఖ్యలు నేను వినలేదు. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే కూడా నలుగురు ఉన్నప్పుడు ఇటువంటి మాట్లాడకూడదని చెప్పేవాళ్ళు. ఏదైనా చట్టపరంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే దాన్ని జీవోల రూపంలో తీసుకొచ్చడానికి మాట్లాడేవాళ్ళు తప్ప బహిరంగంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనేది మెల్లిమెల్లిగా ప్రజలకు అర్థమవుతోంది. 1. తర్వాత అసలు ఇలాంటి పరిస్థితులు ఎందుకు జరిగాయి అంటే ఎవరైనా సరే వారి ఇష్టం వచ్చిన మతాన్ని ఎన్నుకోవచ్చు, దాన్ని ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వారి కుటుంబం యావత్తు రాజారెడ్డి గారితో సహా ప్రతి ఒక్కరూ ఆ మతాన్ని స్వీకరించారు. విమలాదేవి గారు కానీ, విజయలక్ష్మి గారు కానీ, మిగతా వాళ్ళందరూ కూడా బైబిల్ స్పష్టంగా పట్టుకుంటారు. మాకు ఇదే ధైర్యం అని చెప్తారు. తప్పేమీ లేదు. షర్మిల గారు కానీ, షర్మిల గారి హస్బెండ్ కానీ, వారంతా కూడా ఏం ప్రాక్టీస్ చేస్తారో, ఏం మాట్లాడతారో, ఏ బోధనలు చేస్తారో కూడా మనకు తెలుసు. కానీ రాజకీయాలు వేరు, పర్సనల్ ఇష్యూస్ వేరు, పరిపాలన వేరు. పరిపాలన విషయానికి వచ్చేసరికి ఎవరైతే ధర్మాత్మలు ఉంటారో, ఎవరైతే దేవదేవుణ్ణి నమ్ముకుంటారో, ఎవరైతే దేవదేవుడు తప్ప అన్య విషయాలు తెలుసుకోకుండా ఉంటారో వారు మాత్రమే అక్కడ ఉండాలి సార్. కానీ సుబ్బారెడ్డి గారు, వారి మిసెస్ ఇద్దరు కూడా నో డౌట్ హిందువులే, కానీ పూర్తి స్థాయి హిందువుల, మీ అంత హిందువుల, దేవదేవుడు తప్ప మిగతా మాకొద్దనే వాళ్ళ. కరుణాకర్ రెడ్డి గారు ఎవరు? కరుణాకర్ రెడ్డి గారి కుమారుడి వివాహం క్రైస్తవ పద్ధతిలో జరిగిందని నేను విన్నాను. సబ్జెక్ట్ కూతురా? సబ్జెక్టు కరెక్షన్. మరి ఇటువంటి వారు అక్కడ చైర్మన్గా ఎలా నియమింపబడ్డారు? వారికి ఏం తెలుసు? డబ్బులు పెంచుకోవడం. ఇప్పుడే స్వామి గారు చెప్పారు, తోమాల సేవ 2000 చేయండి, సుప్రభాత సేవ 10,000 చేయండి. ఏమిటది? దేవదేవుడిని పూజించిన తర్వాత పేదవాళ్ళంతా ధనవంతులు అవుతారు, దుర్గుణం గల వాళ్ళంతా సుగుణులు అవుతారు. ఏదైతే చెడు మార్గంలో నడుస్తున్నారో వాళ్ళంతా మంచి మార్గం నడిచేలాగా దేవదేవుడు చేస్తారు. ఏం జరుగుతోంది? ఎందుకు హిందూ ధర్మం మరి నేరుగా కొండ మీద ఇలా జరుగుతుందంటే ఎవరు రక్షించాలి? మరి ముఖ్యమంత్రి గారు ఇలా వ్యాఖ్యానించడం వెనుక ఏమన్నా మీకు సమాచారం ఉందా? మరి ఆల్రెడీ సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, వైవి సుబ్బారెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు, ఇంకా చాలా 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 కోర్టులకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.
అంటే వ్యాఖ్య చేసినందుకే సుప్రీంకోర్టుకి వెళ్తే అసలు ఆ తప్పు చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మరి వాళ్ళ మీద ఎవరు కోర్టుకు వెళ్ళాలి? సార్ సాంబశివరావు గారు నమస్కారం. మీకు గురుగారు, పెద్ద ఆయన గురుగారికి, కీర్తన మేడంకి, రామారావు గారికి అండ్ 360 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఒకటి, ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈ లాస్ట్ 5 years నుంచి కోవిడ్ తర్వాత గుడి ఓపెన్ చేసిన తర్వాత అక్కడి నుంచి నాణ్యత పూర్తిగా నాశనం అయిపోయేదని అప్పటి నుంచి మనం 100 సార్లు మనం డిబేట్లలో కూడా డిస్కస్ చేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళు కానీ వీళ్ళందరూ హ్యాపీగా వీళ్ళు చేసుకుంది వ్యాపారం ఏంటంటే టికెట్లు అమ్ముకోవడం. అక్కడ ఒక టిటిడి చైర్మన్ కి విలువే లేదు. ఆడ చైర్మన్ అయినా, ఈవో అయినా, బాస్ అయినా ఎవడైనా సరే ధర్మారెడ్డి చెప్పిందే వేదం. ధర్మారెడ్డి ఏమనుకుంటే అది చేశాడు. ధర్మారెడ్డి ఏంటంటే ఎవరు షేర్ వాళ్ళకి పంపిస్తా ఉన్నప్పుడు అందరు హ్యాపీగా ఉన్నారు, అందరు సంతోషంగా ఉన్నారు. అండ్ లాస్ట్ 6 months ఎలక్షన్స్ ముందర 1350 కోట్లు డెవలప్మెంట్ అని చెప్పేసి డెవలప్మెంట్ వర్క్స్ కి అసలు బడ్జెట్ లో లేకపోయినా కూడా కరుణాకర్ రెడ్డి కొడుకు కోసం ఎలక్షన్స్ కోసం హడావిడిగా వర్కులకి అలాట్ చేయడము. సో బేసిక్ గా ఏంటంటే వెంకటేశ్వర స్వామిని వీళ్ళు పొలిటికల్ గా వీళ్ళ పార్టీ కోసం, వీళ్ళు గెలిచేదాని కోసం, వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యేదాని కోసం వాడుకున్నారనేది 100% నిజం. దాంట్లో తేడానే లేదు. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ఆ రిపోర్ట్ చూసినప్పుడు అసలు నాకు మత్తిపోయే పరిస్థితి వచ్చింది. కానీ నిజంగా నాకు ఒళ్ళంతా షివరింగ్ వచ్చి ఏంది అపచారం అని నిజంగా ఆ ప్రెస్ మీట్ లో కూడా దాన్ని బ్రేక్ చేసింది నేనే. ఆ ప్రెస్ మీట్ లో కూడా అసలు ఏంది మన స్వామి గురించి ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చిందని నేను ఎంత బాధపడ్డానో నాకు నిజంగా ప్రెస్ మీట్ బాగా వస్తే అందరం సంతోషపడతాం. కానీ ఇక్కడ బాధతో ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సో నేనేమంటానంటే సిస్టమేటిక్ గా గత 3 ఏళ్లుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏ విధంగా లూటీ చేయాలి, ఏ విధంగా దోసుకోవాలి, అన్ని విధాలుగా దోసుకున్నారు. ఓకే, అట్లీస్ట్ నెయ్యి ప్రసాదాలు అవి భక్తులు తినేయి, అది కూడా వదలకుండా వెళ్తారనేది ఆశ్చర్యమైన విషయం. మిగతా విషయాలు మనకు తెలుసు. టికెట్లు అమ్ముకుంటున్నారు, బ్రేక్ దర్శనాలు అమ్ముకున్నారు, ప్రోటోకాల్ దర్శనాలు 30-50 వేల నుంచి ₹1,00,000 కూడా తీసుకొని ఉన్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే లెటర్ 10,000కి అమ్మారు. నాకు దగ్గర 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ ఆగ్రాకి స్వామికి ఇచ్చే ప్రసాదాల్లో కూడా ఈ విధంగా చేస్తారనేది ఎవరు ఊహించలేదు. ఎస్, ఇక్కడ ఒక పాయింట్ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. జూలైలో రిపోర్ట్ వస్తే ఇన్ని రోజులు మీరు ఎందుకు గమ్ముగా ఉన్నారు అని. జూలైలో రిపోర్ట్ వచ్చింది కదా, ఒక 1.5 months మీరు ఎందుకు గమ్ముగా ఉన్నారు, 1.5 నెల. నేను ఒకటే సుట్టిగా అడుగుతున్నా, ఇదేమన్నా పెళ్లి వార్త? అబ్బాయికి అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయితే అందరికి ఫోన్ చేసేసి మా అబ్బాయికి పెళ్లి కుదిరింది, లేకపోతే మా అమ్మాయికి పెళ్లి కుదిరింది అని సంతోషంగా చెప్పుకునే వార్త ఇది? ఇదేనా గొప్పగా పోయి మైకుల ముందర పెట్టి ఏదో పెద్ద కనిపెట్టినట్టు ఏ విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి? ఎట్ట దీన్ని అసలు ఏం చేయాలి, ఎట్ట ట్యాకిల్ చేయాలని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ రిపోర్ట్ బయటకు రాగానే ఫస్ట్ సిబిఎన్ గారు ఏం చేశారు, మొత్తం అక్కడ సిస్టమ్ నే మార్చేస్తాం. జరుగుతున్న తప్పు ఆపాం, బ్లడ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేశాం, ప్రసాదాలు ఇంప్రూవ్ చేశాం. ఆయన లేదు, ఇంకా లాభం లేదు, దీన్ని బయట పెట్టకపోతే ప్రభుత్వాలు ఎవరైనా ఉన్నాయి, ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నాయి, ఇటువంటి పాపం మళ్ళీ ఇంకొకసారి తిరుమలలో జరగకూడదనే విషయం గ్రహించి ఎంతో బాధతో బయట పెట్టాల్సి వచ్చింది 1.5 నెల తర్వాత. దాన్ని ఇంకొకటి అదే పక్క రోజు మేము చంద్రబాబు నాయుడు గారు దాన్ని రిలీజ్ చేసేస్తుంటే ఈవో గారు లడ్డులు మార్చే టైం కావాలా? ఇంకెవరు వస్తారు గుడికి? ఆ మార్పులు చేసి అక్కడ ప్రక్షాళన చేసి ప్రసాదాలన్నీ సరిదిద్ది భక్తులకు పెట్టే భోజనాలన్నీ 100% గా పకడ్బందీగా చేసి
యాజ్ పర్ సిస్టమ్ ఆగమ శాస్త్రం ప్రకారం ఎట్లుండాలో ఆ విధంగా చేసి మేము బయట పెట్టాం. అంత ఉన్నత జ్ఞానం లేని తెలియలేని బుద్ధి లేని వెధవలకి ఏం సమాధానం చెప్పాలా అంటున్నా. Yes. ఏం సమాధానం చెప్పాలా? ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన జరుగుతుంటే వీళ్ళు చేసిన పాపాలకి ఆ దరిద్రుడు మళ్ళీ కరుణాకర్ రెడ్డి మళ్ళీ గుడికి వెళ్తాడు. ఎందుకు? ప్రక్షాళన సరిగ్గా జరగకూడదు, ప్రక్షాళన చేయకూడదు. దరిద్రుడు ఈ రోజే ప్రక్షాళన మొదలు పెడితే ఈ రోజే రేపు 3 రోజులు కదా చేసిందంతా మళ్ళీ ప్రక్షాళన పెట్టి ప్రమాణాలు ఎత్తి. సాంబశివరావు నేను ఒకటే అంటాను, సాంబశివరావు గారు మీరు నమ్మద్దు, నో ప్రాబ్లం. మీరు మాకు మంచి చేయబాకండి, అది కూడా మేము పట్టించుకో. చెడు చేయొద్దు ఆ స్వామికి అంటున్నా. కావాలంటే మాకు చెడు చేయండి, మేము భరిస్తాం. ఆ స్వామి కలియుగ దైవం, ఆయనకి తప్పు. ఆయన్ని మీరు ఈ విధంగా ట్రీట్ చేయడం మంచిది కాదని మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నారు.